నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. జీఎస్టీ రేట్లు హేతుబద్ధీకరణపై మంత్రుల బృందం సెప్టెంబర్ 25న సమావేశం కానుంది. పన్ను స్లాబ్లు, రేట్ల సర్దుబాట్లపై చర్చించనుంది. రేట్లు హేతుబద్ధీకరణపై ఈ సమావేశం సెప్టెంబర్ 25న గోవాలో జరగనుందని ఓ అధికారి తెలిపారు. బీహార్ ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఆధ్వర్యంలోని 6 సభ్యుల బృందం చివరిసారిగా ఆగస్టు 22న సమావేశమైంది. సెప్టెంబర్ 9న జీఎస్టీ కౌన్సిల్ కు నివేదికను సమర్పించింది. కొన్ని వస్తువులపై పన్ను రేట్లు మార్పులను విశ్లేషించడానికి మరింత డేటాను సేకరించే బాధ్యతలను కేంద్రం రాష్ట్రాలకు చెందిన పన్ను అధికారులకు ఫిట్మెంట్ కమిటీ బాధ్యతలు అప్పగించింది. ప్రస్తుతం వస్తు సేవల పన్ను 4 అంచెల్లో 5, 12, 18, 28% స్లాబ్లను కలిగి ఉంది. 12, 18% పన్ను స్లాబ్ల విలీనంపై చర్చలు జరిగినా ఇంతవరకు ఏమీ ప్రతిపాదించలేదు. సగటు జీఎస్టీ రేటు దాదాపు 12% ఉంది. ఇది ఆదాయ తటస్థ రేటు 15.3% కంటే దిగువకు పడిపోయింది. దీంతో జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణపై చర్చలు ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది. పశ్చిమ బెంగాల్, కర్ణాటక వంటి రాష్ట్రాల జీఎస్టీ స్లాబ్లలో క్రమబద్ధీకరణకు సానుకూలంగా లేవు. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి చంద్రిమా భట్టాచార్య ఆగస్టు సమావేశంలో ఇదే విషయాన్ని నొక్కి చెప్పారు. ఇక కర్ణాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరేగౌడ్ మాట్లాడుతూ జీఎస్టీ వ్యవస్థకు అంతరాయం కలిగించాల్సిన పని లేదన్నారు. 6 సభ్యుల మంత్రుల కమిటీలో ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ కుమార్ ఖన్నా, రాజస్థాన్ ఆరోగ్య సేవల మంత్రి గజేంద్ర సింగ్, కేరళ ఆర్థిక మంత్రి కెఎన్ బాలగోపాల్ కూడా ఉన్నారు.